జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో ఇంకొక వీరుడిని, వానర వీరుడిని, సుషేణుడిని పిలిపించాడు. ఆ సుషేణుడు తారాయా పితరం, తార తండ్రి అంటే సుషేణుడు తన మామగారు. సుషేణుడిని సుగ్రీవుడు పిలిపించి సుషేణుడికి ఎదురుగా వెళ్ళి, దగ్గరగా వెళ్ళి, రాజు అయినటువంటి సుగ్రీవుడు అబ్రవీత్ ప్రాంజలి వాక్యం అభిగమ్య ప్రణమ్య చ, అంజలి ఘటించి ప్రణామము చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కపిశ్రేష్ఠ సుషేణ, మీరు ముందు ఉండి ఇంకా 2,00,000 వానరులను తీసుకొని, అంతేకాకుండా మరీచి మహర్షి కుమారుడైన మారీచకపిని తీసుకొని, ఆయన తమ్ములను కూడా తీసుకొని సీతమ్మను వెతకటము కోసమని ప్రతీచీం ఆదిశద్దిశం, పడమటి దిక్కుకు వెళ్ళండి అంటూ సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదురుగానే కొంతమంది వానర వీరులను దక్షిణం వైపు పంపించి పడమటి వైపు పంపించటము కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు తన మామగారైనటువంటి సుషేణుడిని, ఇతర వానరులను పశ్చిమ దిక్కుకు పంపిస్తూ వారికి ఈ రకంగా సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఓ వీరులారా, మీరంతా సురాష్ట్ర, బాహ్లిక, సూరదేశాలలో సీతమ్మ కోసమని వెతకండి, కుక్షిదేశములో వెతకండి, నదీ ప్రాంతాలలో, తాపస ఆశ్రమాలలో, పర్వతాలలో సీతాదేవి కోసమని అన్వేషించండి. ఓ వీరులారా, మురచీ పత్తనం చైవ ఏవ రమ్యం చైవ జటీపురం, మురచీ పట్టణములో, జటీ పట్టణములో, అవంతి పట్టణములో అంతటా వెతకండి. అక్కడ సముద్ర సంగమ ప్రదేశములో ఒక హేమగిరి పర్వతం ఉంటుంది. దాని మీద 100 శిఖరాలున్నాయి, చాలా వృక్షాలు ఉన్నాయి. అక్కడ కూడా సీతమ్మ కోసమని అన్వేషించండి. అక్కడ సింహాలకు రెక్కలు ఉంటాయి. ఆ సింహాలు సముద్రములో ఉండేటటువంటి తిమింగలాలను, పెద్ద చేపలను, ఏనుగులను తీసుకొని పోతూ ఉంటాయి. ఓ వీరులారా, మీరు ఆ హేమగిరి శిఖరం మీద అంతటా వెతకండి. ఆ తర్వాత పారియాత్ర పర్వత శిఖరం అని ఒకటి ఉంటుంది. ఆ శిఖరం మీద 1,000,000 అస్తి అత్ర 24 గంధర్వానాం తరస్వినాం, 24 కోట్ల గంధర్వులు నివసిస్తూ ఉంటారు ఆ పర్వత శిఖరం మీద. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. మీలో ఎవ్వరు కూడా ఆ ప్రదేశములోని ఫలాలు తీసుకోకండి. అయితే అక్కడ జాగ్రత్తగా సీతమ్మ కోసం మాత్రం తప్పకుండా వెతకాలి. ఓ వానర వీరుల్లారా, మీరు వానర వీరులలాగా కాకుండా సాధారణమైన వానరుల్లాగా ఆ పర్వత శిఖరం మీద తిరిగితే మీకు ఏ ప్రమాదము ఉండదు. ఇక అక్కడి నుంచి ఇంకా కొంత ముందుకు వెడితే వజ్రపర్వతం ఉంటుంది. ఆ పర్వతపు గుహల్లో వెతకండి. ఇక ఆ తర్వాత చక్రవంతం అనే పర్వతం ఉంది. గతంలో విశ్వకర్మ తత్ర చక్రం సహస్రారం నిర్మితం విశ్వకర్మణా, 1,000 అరములు కలిగినటువంటి చక్రాయుధాన్ని నిర్మించి పెట్టాడు అక్కడ విశ్వకర్మ. ఆ చక్రాన్ని హయగ్రీవుడు అనే రాక్షసుడు రక్షిస్తూ ఉండేవాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.